మంత్లీ శాలరీ 1.5 ల్యాక్స్, ఈఎంఐ ఒక 1 ల్యాక్ వరకు ఉంటుంది. ఇంకేమి లైఫ్ సెట్ కదా అనుకుంటున్నారా? సడన్గా ఒకరోజు జాబ్ లేదు. వెల్కమ్ టు ఎపిసోడ్ 2 ఆఫ్ బేసిక్ ఫైనాన్స్. హాయ్, దిస్ ఈస్ శ్రీరామ్ శేఖర్, ఏ చార్టర్డ్ అకౌంటెంట్. ఇతని పేరు రాము. ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. మంచి ఇల్లు, కారు, లైఫ్ స్టైల్ ఇవన్నీ ఉన్నాయి, కానీ సేవింగ్స్ మాత్రం జీరో. సడన్గా ఒకరోజు కంపెనీ వాళ్ళు ఇతని జాబ్లో నుంచి తీసేశారు. ఏముంది, జాబ్లో నుంచి తీసేస్తే ఇంకో జాబ్ వెతుక్కుంటాం అంతే అనుకుంటున్నారా? కానీ ప్రజెంట్ మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్లో ఇంకో మంచి జాబ్ని వెతకడం చాలా కష్టం. మనకు నచ్చిన జాబ్, ప్రజెంట్ మన శాలరీని మ్యాచ్ చేస్తూ ఉన్నటువంటి జాబ్ దొరకడం చాలా కష్టం. ఈ గ్యాప్లో బ్యాంక్ వాళ్ళు ఏమన్నా మనల్ని జాబ్ లేదు కాబట్టి ఈఎంఐని లేట్గా కట్టండి అని చెప్పేసి ఏమన్నా ఛాన్స్ ఇస్తారా? అస్సలు కాదు. ఈఎంఐ సాగు, మన మంత్లీ ఎక్స్పెన్సెస్ ఆగవు. ఈ సిచ్యువేషన్లో అసలు ఏం చేయాలో కూడా అర్థం కాదు మనకి. అందుకే ఎప్పుడు కూడా మనం తీసుకునే డెసిషన్స్ అనేవి ప్రజెంట్ని బేస్ చేసుకొని కాదు, ఫ్యూచర్ని బేస్ చేసుకొని ఉండాలి. ఫ్యూచర్లో ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినా మనం డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి అని అంటే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ 1, ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ని డెవలప్ చేసుకొని నీ స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకొని ఒక సైడ్ హసల్ని క్రియేట్ చేసుకోండి. ఆప్షన్ నెంబర్ 2, ఎమర్జెన్సీ ఫండ్. ఈ ఎమర్జెన్సీ ఫండ్స్ వల్ల కొన్ని మంత్స్ వరకు మన మంత్లీ ఎక్స్పెన్సెస్ని, ఈఎంఐస్ని మేనేజ్ చేయొచ్చు. జాబ్ స్ట్రెస్ లేకుండా నెక్స్ట్ ఇన్కమ్ సోర్స్ మీద మన టైంని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎమర్జెన్సీ ఫండ్ ఎంత ఉండాలి, ప్యాసివ్ ఇన్కమ్ ని ఎలా డెవలప్ చేసుకోవాలనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేజ్ ని ఫాలో చేయండి, లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.